మొన్న ఆనంద్తో వెళ్ళినప్పుడు నేను గొడవ పడింది ఈ ప్రిన్సిపల్ గారితోనా? కావాలనే ఆయన నా వైపు గుచ్చి చూస్తుంటే ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు మాట్లాడినట్టు కూడా ఉంది అని కావాలనే అంటుంటే మై గాడ్, నా గుండె ఆగిపోయినంత పని అయింది. అసలే అన్నయ్యకి ఆనంద్ మీద చాలా కోపంగా ఉంది. ఈ టైంలో ఆ ప్రిన్సిపల్ గారు సిటీలో జరిగిందంతా చెప్పేస్తే నా ప్రేమ, ఆశ, ఆరాటం అన్నీ స్మాష్ అయిపోయినట్టే. అక్కడ జరిగింది నేను కళ్ళారా చూసింది మీతో చెప్పాను. ఇప్పుడేం చేస్తారో మీ ఇష్టం. ప్రిన్సిపల్ గారు, థ్యాంక్స్. దేనికి? మాకు తెలియనిది మీకు తెలిసినా అందరి ముందు చెప్పకుండా ఆగినందుకు. చూడండి, మీరు హర్ష గారు నన్ను మీలో ఒకడిగానే అనుకున్నారు. నా మీద నమ్మకంతో ఎంతో పెద్ద బాధ్యతను కూడా అప్పగించారు. అందుకే ముందు చెప్పొద్దు అనుకున్నా మీ పూజ గురించి చెప్పకుండా ఉండలేకపోయాను. ఆ వయసే అలాంటిది. గుమ్మం దగ్గర కాపలాగా ఉన్న కిటికీలోంచి బయటకు చూసేలా చేస్తుంది. ప్రిన్సిపల్ గారు, దయచేసి మీరు ఈ విషయాన్ని ఇంకెవరితో చెప్పకండి. అయ్యో, నాకు ఆ మాత్రం తెలీదా? ఆకర్షణ సహజమే. అది అనర్థాలకి దారి తీయకూడదని మంచి ఉద్దేశంతోనే మీకిదంతా చెప్పాను. వస్తానండి, వస్తాను. హర్ష గారు, ప్లీజ్. పూజ ఇంకా చిన్నపిల్ల. ప్రిన్సిపల్ గారిని చూసి భయపడింది అంటేనే నాకంతా అర్థమైంది. ఇప్పుడు మీరు కోపంతో తిడితే తను భరించలేదు. తిట్టక ఇంకేం చేయాలి? ఒక్కగానొక్క చెల్లెలు కదా అని గారాబం చేస్తే చ. చూడండి, మిమ్మల్ని ఒక మంచి స్నేహితుడు అనుకుని చనువు తీసుకొని చెప్తున్నాను. ఈ కాలం పిల్లలకి సినిమాల వల్ల, సోషల్ మీడియా వల్ల అన్నీ ముందే తెలిసిపోతున్నాయి. ఏది తప్పు, ఏది ఒప్పు అనే సన్నటి సరిహద్దు గీతనే మర్చిపోతున్నారు. పెద్దవాళ్లతో చెబితే ఏమంటారు అనే భయంతో అన్నీ తమలోనే దాచుకుంటున్నారు. ఒకవేళ ఆ దాచిన రహస్యం బయటపడినప్పుడు పెద్దవాళ్ళు కోప్పడినా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే టీనేజ్లో ఉన్న పిల్లల్ని కోప్పడి కాదు, లాలించి మన దారికి తెచ్చుకోవాలి. పంతాలకి పోతే చివరికి ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. అర్థమైంది. ఒక్కసారి పూజను పిలవండి. అలాగే. అన్నయ్య పిలిచారట. సిటీలో నీ స్టడీస్ ఎంత దాకా వచ్చాయి? ప్రిన్సిపల్ గారు సిటీలో ఏం జరిగిందో చెప్పారు.
ఇంకేం చెప్పొద్దు. తలదించుకునే పనిని నా చెల్లెలు ఎప్పుడూ చెయ్యదు అనే నా నమ్మకం. అన్నయ్య, ఎట్టాగైనా శివ దగ్గరికి వెళ్ళాలి. ఈ పసుపు తాడిని వాడి చేతికి కడితే అమ్మోరి దయ వల్ల వాడు నావోడైపోతాడు. నానా నానా, ఒళ్ళంతా ఈ దెబ్బలేంటి? మళ్ళీ ఇలా ఎందుకు తాగొచ్చావు నానా? ఏం జరిగింది? పోయిందే, ఈ సంబంధం కూడా తప్పిపోయింది. నీ గురించి తప్పుడు కూతలు కూస్తున్నారే. అందుకని నువ్వు వాళ్ళతో గొడవ పడ్డావా? గొడవ పడ్డం కాదు, నా యాల్ది ఒక్కొక్కరిని కత్తికొక్కండలా నరికేయాలి. చాలే ఊరుకో నానా. నరికేస్తాడంట నరికేస్తాడు. అలా గొడవ పడి నువ్విలా ఎంతమంది నోర్లు మూయిస్తావు? ఇంకేం చేయమంటావే? నలుగురు కలిసి నన్ను ఒక్కని చేసి కుక్కను కొట్టినట్టు కొట్టారో. ఏం పాపం చేసామే మనం? చెప్పా. నాన్న, నువ్వట్ట బాధపడకు నాన్న. ఇట్లాంటి గొడవల మధ్య నాకు అసలు పెళ్ళే వద్దు. వద్దంటే ఎట్టాగే? తల్లి లేని పిల్లవే, నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాదే. సర్లే, నేను తాగిన మందు మీద ఒట్టే. ఇంతకంటే మంచి సంబంధం, దాని బాబు లాంటి సంబంధం నేను తీసుకొస్తా. అట్ట చేయలేదు, నా పేరు వీరయ్య కాదు. బస్తీ మే సవాల్. నాన్న, ఏ అక్కడ కూర్చుదు గాని పద. ఊరుగా, నువ్వు నాకు చెప్పేదటే. పద నాన్న, ఏ కూర్చో నాన్న. వెళ్ళు. నాన్న, మన శివ ఉన్నాడే, వాడంటే నాకు చాలా ఇష్టం. అందరూ అంటున్నట్టు వాడు తింగరోడు కాదు, చాలా ధైర్యవంతుడు. అందుకే ఆ రోజు సైకిల్ పోటీలో నెగ్గాడు. నువ్వు నేర్పిస్తే ఒక్క పూటలోనే కారు నడపడం కూడా నేర్చుకున్నాడు. అంత గొప్ప హర్షబాబు ఇంట్లో డ్రైవర్గా చేరాడు. వాణ్ణి కట్టుకుంటే నేను సుఖంగా ఉంటాను నాన్న. నాన్న, నీకు దండం పెడతాను, మా పెళ్ళికి ఒప్పుకో నాన్న. ఆ శివాకి మాధవికి ఉన్న సంబంధాన్ని బయట పెట్టించి చిచ్చు రగిలిద్దాం. ప్లాన్ ఓకే. ఎంతైనా సొంత అన్న కదా, మన మాట వింటాడా అని. ఆశ ఆశ ఎంత పనైనా చేయిస్తుంది బేబీ. నిందల్ని వేయిస్తుంది, మర్డర్లని కూడా చేయిస్తుంది. అరే ప్రసాదు, నువ్వు ఇక్కడున్నావా? అబ్బా, నువ్వు ఇలా ఫోజుగా నిలబడితే భాషా లెవెల్లో ఉన్నావు తెలుసా? నేను ఒక్కసారి చెప్తే 1,00,000 సార్లు చెప్పినట్టే. వెరీ గుడ్. నీకు లక్షల డబ్బులొచ్చే పని చెప్తాం, చేస్తావా? ఏంటా పని? చెప్తా. ముందు మాధవి గురించి నీ అభిప్రాయం ఏంటో చెప్పు. మా చెల్లి గురించా? అదే,
ఆ శివాకి నువ్వేదో సరదాగా తాగిస్తే మీ చెల్లి అంత ఫైర్ అయిపోవాలా? బాగా ఆలోచించు. ఒక డ్రైవర్ గాడి మీద మాధవి అంత ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే నీకేమీ అనుమానం రావడం లేదా? చాలు. నా చెల్లెలి గురించి మీరు తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. మాధవి నిప్పు. నీ చెల్లి నిప్పేనయ్యా, కానీ ఆ శివ సరదాలు అనే నీళ్లు చెల్లితే అసలే మా అల్లుడు వీల్ చైర్కే అంకితమైపోయాడు. అదే అవకాశంగా తీసుకుని ఆ డ్రైవర్ గాడు మాధవిని మాయమాటలతో బుట్టలో వేస్తే? చిచి, అలా ఎప్పటికీ జరగదు. అదే గనక నిజమైతే ఆ శివగాణ్ణి నా చేతులతో నేనే గొంతు పిసికి చంపేస్తాను. అంత దూరం ఎందుకు కానీ మేం చెప్పినట్టు చెయ్యి చాలు. ఏం చేయాలి చెప్పు. ఇది అడ్వాన్స్ మాత్రమే. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఇంతకి 10 ఇస్తాం. చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. మీ బావ ముందు మేం చెప్పింది చెప్పమన్నప్పుడు చెప్తే చాలు. డబ్బిస్తే ఏం చెప్పడానికైనా ఏం చేయడానికైనా నేను ఎప్పుడూ రెడీయే. ఏదో పట్టరాని ఆవేశంలో తిట్టేశాను. రాధాకి నా మీద ఎంత కోపం వచ్చిందో ఏంటో. ఇప్పుడే కాఫీ కప్పు నేను ఇవ్వలేను. మా ఊళ్ళమ్మా, ఈ కాఫీని ఆ శివాకివ్వు. సరేనమ్మా. శివ, కాఫీ తీసుకో. ఏంటి, నా కోసం నువ్వు కాఫీ తీసుకొచ్చావా? బా, భలే రుచిగా చిన్నమ్మగారు చేసినట్టే ఉంది. ఆవిడే చేశారు. చిన్నమ్మగారు నా కోసం కాఫీ తెచ్చారంటే నా మీద కోపం పోయినట్టేనా? నా చేతి కాఫీని సంతోషంగా తాగుతున్నాడంటే రాధాకి నా మీద కోపం లేనట్టేనా? ఒక్కసారి రాధాతో మాట్లాడాలి. జరిగిన దానికి సారీ చెప్పాలి. శివా, ఇదిగో నీకోసం తినడానికి ఏం తెచ్చానో చూడు. ఏంటి మళ్ళీ ఇలా వచ్చావు? మావోడి కోసమే. కాసేపట్లో బయటకు వెళ్ళాలి. రెడీగా ఉండు. అలాగే చిన్నమ్మగారు. శివా, ఇదిగో తీసుకో. శివా, మా ఇంట్లో చాలా గొడవగా ఉంది. ఇక్కడ కూడా. మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చెప్పావుగా.
ఆ సంబంధాలన్నీ చెడిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఎందుకు? నేను ఇలా నీ దగ్గరికి వస్తున్నానని, నీతో కలిసి తిరుగుతున్నానని ఊళ్ళో వాళ్ళు నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారట. కళ్ళు పోతాయి. వాళ్ళెవరో చెప్పు, నేనే వెళ్ళి మళ్ళీ చాలా మంచిది అని చెప్పేస్తాను. నింద పడ్డదే మనం ఇలా కలుసుకోవడం వల్ల. బుద్ధుందా వాళ్ళకి? మనం ఒకే చోట పనిచేసిన వాళ్ళం, మంచి స్నేహితులం. కలుసుకుంటే తప్పేంటి? అదేంటో నీకు చెప్పినా అర్థం కాదు కానీ, ఏది నీ చేతినిలా ఇవ్వు. ఉమ్, ఈ చేత్తో తింటున్నాను కదా. ఇది కాదు, ఆ చెయ్యవ్వు. ఉమ్. ఏంటిది? మొక్కుతాడు. నువ్వు బాగుండాలని అమ్మోరికి మొక్కుకొని తీసుకొచ్చాను. ఇక్కడ నేను బానే ఉన్నానుగా. చూడు, చిన్నమ్మగారు ఇప్పుడే కాఫీ కూడా పంపించారు. అబ్బా, అది కాదు. ఆ దొంగ బాబురావు, ఆ చుప్పనాతి నందిని వల్ల నీకెలాంటి కష్టాలు రాకూడదని. వాళ్ళ వల్ల నాకు కష్టాలు ఎందుకు వస్తాయి? ఏమో, ఆ తండ్రి కూతుర్లిద్దరూ జాన్ అంకుల్, శాస్త్రి బాబాయ్ల దగ్గరికొచ్చి ఏవేవో నీ గురించి అడిగారు. ఎందుకు అడగడం? నేను వాళ్ళకి తెలుసుగా. చెప్పేది విను. వాళ్ళు శివ ఎవరు, ఎక్కడ్నుంచొచ్చాడు, గతం గుర్తులేకపోయినా శివాకి కుటుంబం అంటూ ఒకటి ఉండాలి కదా, వాళ్ళెవరు, ఎక్కడుంటారు అని పోలీసుల్లాగా గుచ్చి అడిగారు. అవునా? అదంతా నీకెలా తెలుసు? ఎలాగేంటి, సుగుణక్కని కలవడానికి వెళ్ళిన నేను వాళ్ళ మాటలన్నీ విన్నాను. అందుకే జాగ్రత్తగా ఉండు అంటున్నాను. సరే. ఆ చెయ్యిటివ్వు. ఆ బాబురావు నందిని కావాలని వెళ్ళి రాధా గురించి ఎంక్వైరీ చేశారా? అంటే శివాగా ఉన్న రాధా గతం ఏంటో తెలుసుకుని నా ఉనికిని బయట పెట్టాలి అని ప్రయత్నిస్తున్నారా? నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అక్కేంటి మొబైల్లో ఏదో సీక్రెట్గా చూసుకుంటూ తెగ మురిసిపోతోంది. బావేమో కాళ్ళు విరిగి ఓ మూలన పడుంటే హ్యాపీగా అక్కేమో రీల్స్ చూస్తోందా, లేక ఇంకేదైనానా? ఆ మొబైల్లో మనకు కావలసిన క్లూ ఏదో దొరికేలానే ఉందే. అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, చెప్పు. అమ్మా, నాకక్కడ నిద్ర పట్టడం లేదు, అందుకే వచ్చేసాను. నాని, నీకు చెప్పాను కదా, నాన్నగారు ఒక్కరే ఉంటే కష్టం, మగపిల్లాడివి, తోడుగా ఉండద్దు. ఏంటి ఉండేది? నాన్నేమో వీల్ చైర్లోనే నిద్రపోతున్నాడు, లేప్తేనేమో నువ్వు పడుకో అన్నాడు. అందుకే నీ దగ్గరే పడుకుంటాను. ప్లీజ్ అమ్మా. సరే దా. ఇటు పడుకో. జో జో. అమ్మా, నాన్న మళ్ళీ మామూలు మనిషిలా అవుతాడా లేదా? తప్పకుండా అవుతారు.
ఇంకా ఎప్పుడు? నాన్నని అలా చూస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. నాకు చాలా బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం? ఏం చేస్తామని బావ దగ్గర కొడుకుని పడుకోమంటుందా? తను మాత్రం హ్యాపీగా మొబైల్ చూసుకుంటూ టైం పాస్ చేస్తుందా? అవును, మొగుడి గదిలో ఉండకుండా అక్క ఇలా విడిగా ఎందుకుంటోంది? హ్మ్, ఏదో ఉంది. చెప్తా. అమ్మా, నువ్వు ఒక పాట పాడతావా? ఎప్పుడా? ప్లీజ్ అమ్మా. సరే, మరి నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోవాలి. సరే. ఉహుం. లాలీ 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 వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి. శివ నావాడు కావాలి అనుకున్నాను. ఆడితోనే నాకు ముడిపడాలని ఆశపడ్డాను. సీతమ్మ చెట్టు సాక్షిగా ముడుపు కట్టిన పసుపు తాడినివాళ నా మనసైనోడి చేతికి కట్టేశాను. ఇక ఆడితోనే పెళ్లి తప్పకుండా జరిగిపోతుంది. మళ్ళీ అమ్మా, మళ్ళీ నిన్నే. అరే శివ, ఇంత రాత్రిపూట వచ్చావేంట్రా? శివా, శివా, శివా. నానా, శివ ఏడి? ఇప్పుడే పిలిచావు కదా, ఎటెళ్ళిపోయాడు? అమ్మా మళ్ళీ ఇట్రా అమ్మా. శివ అంటే నీకు అంత ఇష్టమా? పిచ్చి పిల్ల, మరి ఇన్నాళ్ళు నాతో చెప్పలేదేమ్మా? పెళ్లి సంబంధాలు తేవద్దన్నాను కదా. అవునవును, బుర్రలేనోన్నే, నేనే తెలుసుకోలేకపోయాను. నాన్న, నువ్వు ఏమనుకుంటావో అని. నువ్వు అంతగా మనసు పడితే నేనెందుకు కాదంటానమ్మా? నాతో చెప్పలేదు సరే, కనీసం శివతో అయినా చెప్పావా? ఆడపిల్లని నీతోనే చెప్పలేని దాన్ని ఆడితో ఎట్టా చెప్తాను? చెప్పకపోతే వాడికైనా ఎలా తెలుస్తుంది? నువ్వు తెలుసుకున్నట్టే తను కూడా తెలుసుకోవాలిగా. అంటే ఇప్పటిదాకా శివకు కూడా ఇష్టమని చెప్పలేదా? ఉహుం. ఏంటి మళ్ళీ, ఒకరికొకరు బాగా సరిపోయారు. అవును, శివకి తన గతమే గుర్తులేదు కదా, మరి ఆ గతంలో వాడికి ఎవరైనా ఆడదుంటే? ఉండదు, నువ్వట్టా అనమాకు. కోపం తెచ్చుకోకే. సంబంధం కలుపుకునే ముందు అన్నీ తెలుసుకోవడం మంచిదే కదా. ఏమో, అదంతా నాకు తెలీదు. నాకు కావాలంతే. సరే, అట్టాగే. అన్నీ నేనే తెలుసుకుంటానులే. కాబోయే అల్లుడితో వివరంగా మాట్లాడతాను.
మాధవి, నాకు దక్కాల్సిన బావని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఈ ఇంటి కోడలి హోదాలో పెత్తనం చెలాయిస్తూ నన్నే తొక్కేయాలని చూస్తావా? ఇన్నాళ్లకి నిన్ను చావు దెబ్బ కొట్టే అవకాశం నాకు దొరికింది. మాధవి మీద లేనిపోని నిందలు వేస్తే తాట తీస్తాను. మా కోడలు నిప్పు లాంటిది. ఆ విషయం ఈ ఇంట్లో అందరికీ తెలుసు. అవునా? ఇందులో ఉన్న ఫోటోను చూశాక అదే మాటనంటారా? చూడండి, మీరు చూడండి. ఏం మాట్లాడరే? ఇంటి కోడలు డ్రైవర్ గాడితో హ్యాపీగా ఫోటోలు దిగడం, అంత క్లోజ్గా నవ్వుతూ ఉండడం మీకు తప్పని అనిపించట్లేదా? ఇప్పుడేమంటారు? ఈ ఫోటో వెనక ఎలాంటి తప్పుడు కథ లేదని ఎవరైనా చెప్పగలరా? ఛీ, తాళి కట్టిన భర్తతోనే నాకు అక్రమ సంబంధాన్ని అంటగడతారా? ఇక లాభం లేదు. ఇంత జరిగాక ఇంకా నేను మాధవిగానే ఉండటంలో అర్థం లేదు. కుండ బద్దలు కొట్టినట్టు నిజాన్ని ఇప్పుడే బయట పెట్టేస్తాను. అసలు నందిని, చాలా కష్టపడి ఆ ఫోటోల్ని మాధవి ఫోన్లోంచి నువ్వు కాపీ చేసుంటావు. కానీ ఇప్పుడు నువ్వు అందరికీ చూపించకముందే ఆ ఫోటోల్ని నేను చూశాను. ఫోటోల్ని చూపించింది ఎవరో తెలుసా? మాధవి. హర్ష, నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. క్యాంప్ నుంచి రాగానే మాధవి అక్కడ జరిగిందంతా నాతో చెప్పింది. సరదాగా దిగిన ఆ ఫోటోల్ని కూడా చూపించింది. ఈ విషయంలో మాత్రమే కాదు, ఇంకే విషయంలో కూడా మాధవికి నా దగ్గర ఎలాంటి దాపరికమూ లేదు. ఇక ముందు ఉండదు కూడా. అది కాదు బావా, ఈ శివ. నందిని, నాకు శివ గురించి కానీ మాధవి గురించి కానీ పూర్తిగా తెలుసు. బేబీ, ఏ ఇప్పుడు మీకు ఫోటో తీస్తే మీ ఇద్దరి మధ్య కూడా ఏదైనా ఉన్నట్టేనా? రేయ్ నిన్ను! ఆగు మావయ్య. శివ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. అది నిజమైతే ఇది కూడా నిజమే కావాలి కదా. బావా, నోరు మోయ్. మీ కళ్ళు చూసింది మాత్రమే నిజం కాదని
ఇప్పటికైనా తెలుసుకోండి. ఇంకోసారి మాధవి గురించి కానీ శివ గురించి కానీ తప్పుగా మాట్లాడితే క్షమించే ప్రసక్తే లేదు. ఏమయ్యా ప్రసాదు, తా చెడ్డ కోతి వనం వల్ల చిరిచింది అన్నట్టు నువ్వేదో బాగుపడతావని మీ నాన్న ఎక్కడికి పంపిస్తే మా ఇంట్లోనే ముసలం సృష్టిద్దామనుకుంటున్నావా? మాధవి, అర్హత లేని వాణ్ణి అందరం ఎక్కించాలనుకోవడం మనదే తప్పు. ఏం తోడబుట్టినవాడా? ఇప్పటికైనా అర్థమైందా లేక ఇంకా వివరంగా చెప్పాలా? ఏమీ అక్కర్లేదు. నాకు ఎవరి సపోర్టు వద్దు. గుడ్ బై. ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే చివరికి ఇలా రివర్స్ అయిందేంటి డాడ్? తన పెళ్ళాం ఎవరో డ్రైవర్ గాడితో అంత క్లోజ్గా ఫోటోలు దిగినా బావకి అస్సలు కోపం రాలేదేంటి? పైగా ఆ ఫోటోల్ని మాధవి నాకు ముందే చూపించింది అని సపోర్ట్ చేస్తాడా? నందిని, ఆవేశపడకుండా ఆలోచించు. ఈ లోకంలో ఏ మగాడైనా తన పెళ్ళం మరో మొగాడితో నవ్వుతూ మాట్లాడితేనే భరించలేడే. అలాంటిది మాధవి, ఆ శివ హ్యాపీగా దిగిన ఫోటోని చూశాక కూడా హర్షాలో ఎలాంటి జలసీ ఫీలింగ్ లేదంటే ఏంటర్థం? అంటే బావకి అక్క మీద ప్రేమ తగ్గిందనుకోవాలా? కాదు, లేవలేని స్థితిలో ఉన్న మొగాడికి కూడా పెళ్ళాం తన ప్రాపర్టీనే అనిపిస్తుంది. అలా అనిపించలేదు అంటే రెండే కారణాలు. ఏంటవి? ఒకటి, ఆ మగాడికి తన భార్య మీద అమితమైన గుడ్డి నమ్మకం ఉండటం. మరి రెండోది? తన భార్య స్థానంలో ఉన్నది తన పెళ్ళాం కానే కాదు అనే నిజం తెలియటం. డాడ్, అంటే వాళ్ళ గురించి తెలిసి కూడా బావ కావాలని సైలెంట్గా ఉన్నాడంటావా? అవును. ఆ ఫోటోని చూశాక కూడా హర్ష ఆవేశంతో రెచ్చిపోలేదంటే, మన మీదే ఫైర్ అయ్యాడంటే అర్థం అదే కదా. మాధవి వెనకాల ఏదో మిస్టరీ ఉంది. ఇంత జరిగాక నేను ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? వద్దు, ఇంకా నాకు ఈ బంగారు పంజరపు బ్రతికే వద్దు. ఇప్పుడే వెళ్ళి హర్ష గారితో మీరందరూ శివ అనుకుంటున్న అమాయకుడే నా రాధ, నా భర్త, నా సర్వస్వం అని చెప్పేస్తాను. తక్షణమే నా రాధాని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. సిటీలో ఎవరైనా పెద్ద డాక్టర్కి చూపించి నా భర్తకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. తనకి గతాన్ని గుర్తొచ్చేలా చేస్తాను. త్యాగానికి ఓ హద్దంటూ ఉండాలి. ఇప్పుడు నాకు కావాల్సింది నా భర్త, నా బ్రతుకు, నా జీవితం, అంతే. హర్ష గారు ఉండండి, నేను చూస్తాను. ఏదో కొత్త నంబర్లా ఉంది. హలో, ఎవరు? ఒకసారి హర్ష గారితో మాట్లాడాలి. ఆయన ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేరు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
మీరెవరో తెలుసుకోవచ్చా? ఐఎమ్ ఇన్స్పెక్టర్ కిరణ్, పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. హర్ష గారితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పర్వాలేదు సార్, నాతోనే చెప్పండి. మీరు హర్ష గారికి బాగా కావలసిన మనిషిని. విషయం ఏంటి? ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. మీరొక్కసారి నేను చెప్పిన చోటుకి వెంటనే రాగలరా? అంత అర్జెంట్ విషయమా? ఎస్, హర్ష గారి పర్సనల్ జీవితానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఓకే, ఎక్కడికి రావాలి? నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఎవరు? ఏదో రాంగ్ నంబర్ లేండి. హర్ష గారు, రోజు ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. బాయ్, మరొకసారి చూపించు. అలాగే సార్. హర్ష గారి జీవితానికి సంబంధించిన పర్సనల్ విషయమా? ఏంటది? గుడికెళ్ళి శివయ్యకి దండం పెట్టుకొని చాలా రోజులైంది. అక్కడ కాసేపు కూర్చుంటే నాకు హాయిగా అనిపిస్తుంది. పాపం మాధవి అమ్మగారు నా వల్ల ఇంట్లో వాళ్ళ చేత మాటలు పడ్డారు. ఇక మీదట అలా జరగకూడదని ఆ శివయ్యని వేడుకోవాలి. శివా, ఏంటి ఎక్కడికెళ్తున్నావు? గుడికి. నేను నీకోసమే వస్తున్నాను. నా కోసమా? ఎందుకు? చెప్తాను, పద. ఏంటో చెప్పు. అదేరా, మొన్నటిదాకా క్వారీలో మోటు పనులు చేయలేక కష్టపడ్డావు కదా. ఇప్పుడు హర్షబాబు ఇంట్లో డ్రైవర్గా చేరావు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. ఆ రోజు నువ్వు నాకు డ్రైవింగ్ నేర్పించినందుకే నాకు ఈ ఉద్యోగం దొరికింది. చేసిన మేలుని మర్చిపోలేని మంచివాడివిరా నువ్వు. కానీ నిన్ను చూస్తే ఎందుకో బాధగా ఉంటుంది. నాకేమైంది? బానే ఉన్నా కదా. ఉన్నావులే, కానీ నీ గతమేమిటో నీకు గుర్తుకు రావడం లేదు కదా. దానికి నేనేం చేయాలి? అదేరా, ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు? ఉద్యోగం ఉంది, పెళ్లి కూడా చేసుకుంటే బాగుంటుందేమోనని. భలేవాడివే, నాకు పెళ్ళేంటి? ఏ, నచ్చిన పిల్ల దొరికితే చేసుకోవా? ఏమో, నేనెప్పుడూ అలా ఆలోచించనే లేదు. ఆలోచించాలి శివా. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగి తీరాలి కదా. నా గతమే తెలియని నాకు అవన్నీ ఎలా తెలుస్తాయి? నిజమేరా, కానీ నీ గతంలో ఇంతకు ముందే నీకు... గుళ్ళోకి వెళ్తుంటే ఆపి గతం గతం అంటావేంటి? అదేంటో తెలియకపోయినా నేను హ్యాపీగానే ఉన్నాను కదా. సంగతేంటో చెప్పు. అసలే నా మనసు బాగోలేదు. ఏమైందిరా శివా? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? అంటే నేను ఊరుకుంటానా? నా సంగతి నీకు తెలుసుగా. నీ గురించి అన్నీ తెలుసు కాబట్టే శాస్త్రి గారు, జాన్ గారు నాతో ఒక మాట చెప్పారు. ఏమని? అదే, నా కూతురు మల్లీకి నీకు పెళ్లి చేస్తే బాగుంటుందని. ఏమంటావు నువ్వు? నాకు మల్లికి పెళ్ళేంటి? ఏంటేంటి? పెళ్ళంటే పెళ్ళే. మా మల్లిని చేసుకుంటావా? చెప్పు. నాకేం తెలీదు. జాన్ గారు, శాస్త్రి బాబాయ్ అక్క నుంచి తిరిగి రాగానే రహీం చాచా వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాను. సరే, అలాగే, అప్పుడే నిర్ణయిద్దాం. నన్ను అడిగావు, మరి మల్లిని అడిగావా? తనేమంది? నేను చెప్పడం దేనికి? మళ్ళీ ఇంట్లోనే ఉంది, నువ్వే వెళ్ళి మాట్లాడుకో.
నానమ్మ తాతయ్యకి కొంచెం కూడా భయం లేకుండా పోతుంది. ఓ ఎందుకంట? ఎందుకేంటి, ఒక్కగానొక్క మనవణ్ణి. ఎక్కడికైనా వెళ్లే ముందు నాకు చెప్పాలా వద్దా? ఆ? ఇంటికి రాని చెప్తా. ఎంత ధైర్యం! అబ్బో చాలా ఉందే. మరి ఆ తాతగారికి మనవణ్ణి కదా. చెప్పు నానమ్మ, తాతయ్య ఎక్కడికి వెళ్ళారు? మీ తాతయ్యకి వేరే ఊళ్ళో బాగా తెలిసిన వాళ్ళింట్లో ఫంక్షన్ ఉందంట, అందుకే వెళ్ళారు. ఎప్పుడొస్తారు? ఒక్కరోజేగా, రేపు వచ్చేస్తారులే. అవును, ఇప్పుడు మీ తాతయ్యతో నీకేం పని? ఏం లేదు, తాతయ్య, నువ్వు, అమ్మ, నాన్న, అత్తయ్య ఉమ్? అందరూ ఇంట్లో ఉంటేనే నాకు బాగుంటుంది. ఒరే, నీకన్నీ మీ తాతయ్య లక్షణాలే వచ్చాయి. బంధుత్వాలకి బాంధవ్యాలకి విలువిస్తారాయన. అదే రక్తం కదా నీకు, అందుకే నీక్కూడా అందరూ కళ్ళ ముందుంటేనే బావుంటుంది అనిపిస్తుంది. అత్తయ్య, ఉమ్? అర్జెంట్ పని మీద నేను బయటకు వెళ్తున్నాను. మాధవి, ఉన్నట్టుండి ఇప్పుడేం పనమ్మా? మనం కట్టబోయే కాలేజ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి ఆఫీసర్ గారితో మాట్లాడాలి. అమ్మా, మళ్ళీ ఎప్పుడొస్తావు? సాయంత్రం కల్లా వచ్చేస్తాను. నువ్వు మాత్రం అల్లరి చేయకుండా ఉండు. ఓకే అమ్మా, బాయ్. బాయ్, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఎవరా ఇన్స్పెక్టర్ కిరణ్ ఇంత అర్జెంటుగా నన్ను ఎందుకు రమ్మన్నట్టు? పగలే వెన్నెలా జిగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే మురళి పాట విన్న నాగు శిరసు నోపే ఈ అనుబంధమే మధురానందమై ఈ అనుబంధమే మధురానందమై పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే. మళ్ళీ పూలన్నీ కింద పడేసావేంటి? కింద పడలేదు, పడాల్సిన చోటే పడ్డాయి. పిచ్చా నీకు? అలాగే అనుకో. అరే, కొత్తగా ఈ అనుకోవటాలేంటి? ఏం లేదు కానీ కాఫీ పెట్టనా? టీ తాగుతావా? ఆ, ఏమైంది నీకు? మన మధ్య ఈ మర్యాదలెందుకు? ఎందుకంటే నాకు సిగ్గు బాబు. ఆ? నేను లేను అనే బాధతో అందరూ దిగులుతో బెంగతో అల్లాడిపోతూ ఉంటారు. నాకు తెలుసు, వాళ్ళంతా అల్లాడిపోతూ ఉంటారు. అందరూ సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నీ స్థానంలో మాధవిగా నేను అక్కడే ఉన్నాను. ఏంటి నువ్వు అంటుంది? నాకే ఏం అర్థం కావడం లేదు. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇక ఆ దేవుడితో పనే ఉంది. అందుకే అందరి జీవితాల్లోనూ ఊహించని సంక్షోభాలనే సృష్టించాడు. నా పేరు రాణి అని చెప్పాను కదా. నేను నా భర్త సంతోషంగా ఒకరోజు కారులో వెళుతుండగా ఇది నా అజ్ఞాతవాసం కథ. ఇప్పుడు నీ గురించి చెప్పు. కొత్తేముంది? అయిన వాళ్లే నమ్మక ద్రోహం చేస్తే
వెన్నుపోటు పొడిస్తే చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్న జీవితం నాది. హర్ష గారితో, నాని బాబుతో, ఆదరించే అత్త మామలతో ఎంతో సంతోషంగా ఉన్న నేను నాన్నగారికి జబ్బు చేసిందని తనని చూడడానికి బయలుదేరితే ఈ భూమి మీద నాకు ఇంకా బ్రతకాలని రాసి పెట్టుందేమో. అందుకే నా మీద హత్య ప్రయత్నం జరిగిన నీళ్ళల్లో పడి కొట్టుకుపోతున్న నన్ను ఎవరో కాపాడారు. గాయపడ్డ నాకు ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇన్నాళ్ళు నేను కోమాలోనే ఉండిపోయాను. నేను స్పృహలోకి రాగానే హాస్పిటల్లో ఉన్నానని నాకు అర్థమైంది. వెంటనే నా ఇంటికి వెళ్ళిపోవాలని నేనెంతగానో ప్రయత్నించాను. అయినా నా వల్ల కాలేదు. నన్ను పలకరించడానికి వచ్చిన ఆ ఇన్స్పెక్టర్ కిరణ్ గారికి నా గోడు మొత్తం చెప్పుకున్నాను. ఒకసారి హర్ష గారికి కాల్ చేసి మీ మాధవి గారు బ్రతికే ఉన్నారండి అని చెప్పమన్నాను. నాకు అర్థమైంది. హర్ష గారికి వచ్చిన ఆ కాల్ని నేను మాట్లాడడం వల్లే ఇప్పుడు ఒకేలా ఉన్న మనిద్దరం ఎదురెదురుగా ఉన్నాం. రాణి ఒక పసివాడి ప్రాణాన్ని కాపాడటానికి, ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి నీ జీవితాన్నే పణంగా పెట్టిన నువ్వు నిజంగా నాకంటే ఎంతో గొప్పదానివి. అందుకే నిన్ను నోరారా అక్క అని పిలవాలనుంది. మాధవి, రాణి అక్క, మాధవి అక్క, మాధవి అక్క. తప్పు చేశాను. నా కూతురి మనసులో శివ ఉన్నాడని తెలుసుకోకుండా పట్న సంబంధాల కోసం తిరిగి తిరిగి చాలా పెద్ద తప్పు చేశాను. వీరయ్య, ఇప్పటికైనా తెలుసుకున్నావు, అంతే చాలు. ఆ శివని మళ్ళీ తన ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం వీరయ్య? వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే మంచిది. ఏమంటావ్? శాస్త్రి గారితో ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చాను. శాస్త్రి గారు, 4 రోజుల్లోగా ఒక మంచి ముహూర్తం ఉందేమో చూసి చెప్పండి. శుభం, ఆ మాట అన్నావు బాగుంది. పంచాంగం చూసి ఇప్పుడే చెప్తాను. మళ్ళీ శివ, రండి, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇదిగో పిల్ల, మీ పెళ్లికి ముహూర్తం కూడా చూస్తున్నారు. ఇంత తొందరగా పెళ్ళా? అవును శివ, ఇప్పటికే ఆలస్యమైంది కదా. చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఆ 3 ముళ్ళు పడితే ఇంక ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. పెళ్ళనగానే ఎంత సిగ్గుపడుతుందో. నిన్నటిదాకా శివ నీకు దక్కాలని కన్నీళ్లతో అమ్మోరికి ముడుపు కూడా కట్టావు కదే.
శివ, రేపటి నుంచి 10 రోజులు పనిలోకి రానని హర్ష గారితో చెప్పే. అలాగే. వీరయ్య, వీళ్ళ పెళ్లికి అద్భుతమైన ముహూర్తం రేపే ఉంది. ఆ తర్వాత మళ్ళీ నెల రోజులు దాటితేనే గాని మంచి ముహూర్తాలే లేవు. అదేమిటండి, పెళ్లి కూతుర్ని చెయ్యాలి, పెళ్లి కొడుకుని చెయ్యాలి, 10 మందిని పిలవాలి, పెళ్లి బట్టలు, పెళ్లి సామాన్లు, అబ్బో ఎన్ని పనులుంటాయి. మరి రేపే పెళ్ళంటే కష్టం కదండి. పోనీ పెళ్లి ముహూర్తం ఒక నెల తర్వాత పెట్టుకుంటే బాగుంటుందేమో. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తోంది. వద్దయ్యా, వద్దు. అనుకున్నాక ఆలస్యం చేయడం ఎందుకు? మరి ఏర్పాట్ల సంగతి? అయ్యగారు, అవన్నీ నేను చూసుకుంటాను. ఉన్నంతలో నా కూతురు పెళ్లిని ఏ లోటు లేకుండా జరిపిస్తాను. మీరు దగ్గరుండి మంత్రాలు చదివి లగ్గం జరిపిస్తే చాలు. నాన్న, అమ్మ మళ్ళీ మళ్ళీ ఎందుకే పెళ్లి చేసుకోబోతూ కంటతడి పెడతావు నువ్వు? మీ అమ్మ లేకపోయినా అన్ని పద్ధతిగా ఈ నానే జరిపిస్తాడుగా. విన్నావా మళ్ళీ? ఈ పూట కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో. అదంతా తర్వాత. ముందు మా పెళ్లి సంగతి అందరికీ చెప్పేయాలి.